హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. మెగా హీరో వరుణ్ తేజ్ లవర్ బాయ్ పాత్రలో కనిపించి దాదాపు 6 ఏళ్లైపోయింది. తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత వరుణ్ తేజ్ గదలకొండ గణేష్, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి చిత్రాలను చేశాడు. అయితే ఇవేవి ఆయనకి సరైన హిట్ అయితే ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం కరుణ కుమార్ తో మట్కా సినిమా చేస్తున్నారు వరుణ్. ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయట. మరోవైపు జూన్ 19 నుంచి మట్కా సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది హైదరాబాద్ లో. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హీరోగా 10 ఏళ్లు పూర్తి చేసి 2014లో ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ జోడీగా పూజా హెగ్డే నటించింది. ఆ తర్వాత కంచా, లోఫర్, మిస్టర్ వంటి చిత్రాలతో ఆడియన్స్ ని పలకరించారు వరుణ్. కానీ ఇవన్నీ కూడా ఆయనకి సక్సెస్ ఇవ్వలేదు. 2017లో ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు వరుణ్. శేఖర్ కమల తీసిన ఈ లవ్ స్టోరీలో సాయి పల్లవి, వరుణ్ తేజ్లు జోడీగా అదరగొట్టారు. ఆ తర్వాత తొలి ప్రేమలో వెంటనే మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఆయన కెరీర్ లో చేసిన 2 మల్టీ స్టారర్లు F2, F3 కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ గత 2 ఏళ్లుగా వరుణ్ కి వరుసగా ఫ్లాప్లే వస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా నిరాశపరిచింది. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. పుల్వామా, బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన ఈ ఎయిర్ యాక్షన్ డ్రామా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా చురుగ్గా ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం కల్పించలేదు. ఈసారైనా వరుణ్ కి అదృష్టం దక్కుతుందో చూద్దాం మరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.